నేను తెలియగలుగుతానండి. సరే, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళని అసభ్యంగా మాట్లాడాడని మీ అభియోగం. కోర్టులో కేసు పెట్టారుగా. ఎందుకు దాడి చేశారు? దాడికి మీకు సంబంధం లేదా? ఆ దాడి ఎంత ఘోరంగా చేశారు? నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు చివరి రోజుల్లో ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. 89లో నేను ఎమ్మెల్యే, ఆయన మంత్రి, చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో చాలా స్టాల్వార్డ్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయదగినటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. వారి సతీమణి 84 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వారి సతీమణి ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళిద్ది మీరు దౌర్జన్యం చేశారంటే పరామర్శిస్తే తప్ప? మా నాయకుడిని మేము పరామర్శించుకున్నాం, మీరెవరు మాట్లాడటానికి అడుగుతా ఉన్నా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు దూషించాడా లేదా న్యాయస్థానాలు తేలుస్తాయి. మీ ఆరోపణలకు చూసి మేము పలకరించడానికి వీలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వెళ్లలేదు. క్రిమినల్ గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తాడా? వాళ్ళందరూ నేరారోపణ చేయబడిన వ్యక్తులే తప్ప నేరస్తులు కాదని కనీస ఇంగిత జ్ఞానాన్ని మీరు కోల్పోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అలా అనేవాళ్ళు. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదనేటువంటి వ్యక్తులకు చెప్తున్నా, మీకు ఆ పరిజ్ఞానం లేదు, మీకు ఆ విశాల హృదయం లేదు. జైల్లో ఉన్నవాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు, కేసు పెట్టిన వాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు. నేరారోపణ చేయబడిన వారే తప్ప వారు నేరస్తులు కాదనేటటువంటి కనీస జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. ఆ లెక్కకు వస్తే చంద్రబాబే పెద్దగారు గడుగు 53 రోజులు జైల్లో ఉన్నాడు. మరి ఆయన పరామర్శ సంకలకం వెళ్ళారా అని అడుగుతా ఉన్నా నేను. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మొన్న ఇల్లు తీసుకొచ్చాడుగా, అక్కడెక్కడికి వెళ్ళాడు? దావోస్ వెళ్ళి వచ్చాడుగా. రాబోతున్నాయా ఇవన్నీ? ఈ పిట్టకథలు చాలా విన్నాం, ఈ చిట్టినాయుడు గారి పిట్టకథలు చాలా విన్నాం. అసలు వెళ్ళింది దేనికి? స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్కి. దాని సంగతి ఏంటి? చీప్ అన్నారు లేదా? అన్నారు లేదా? నేను చెబుతుంది కాదుగా, అఫీషియల్ న్యూసేగా. చిట్టినాయుడు గారు పిట్టకథ రాపండి, ఉన్న విషయం చెప్పండి అని చెబుతున్నా. చిట్టినాయుడు గారు పిట్టకథలు వచ్చిన తర్వాత చెబుతూ ఉంటాడు. ఇదే వాళ్ళు మా ప్రభుత్వం పడిపోద్దని ఎవడు ఈమెయిల్ పంపించాడు, వాళ్ళ మనిషి పంపించాడు అంట ఈమెయిల్. ఆయనే చెబుతున్నాడు. నిజమో కాదో తేల్చుకోమనండి. ఏమి లేక నడవలేక దారి ఒకడు అన్నా అంట. సింగపూర్ నుంచి ఏమి తీసుకురాలేక ఇక్కడికి వచ్చి మా మీద పడుతున్నారు. 5 రోజులు వెళ్ళారు బాబు కొడుకులు ఇద్దరు. వెళ్ళింది దేనికో తెలుసా? ఎవరికి చెప్పమాక, సెటిల్మెంట్ కోసం వెళ్ళారు. అప్పుడు పూర్వం మన ఈశ్వర్ అని ఉన్నాడు కదా మంత్రి గారు, నాకున్న సమాచారం తప్పు రైట్ వాళ్ళని చెప్పమనండి. ఈశ్వర్కి వీళ్ళకి మధ్య లావాదేవీలు బాగా జరిగినాయి. మన లోకేష్ గారు హైకేష్ ఆయన బాగా జరిగినాయి. వాడిని సెటిల్ చేసుకోవడానికి ఆయన రిలీజ్ అవ్వగానే వెళ్ళారు. కలిశారా లేదు కొద్దిగా కనుక్కో ఈసారి ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు. ఈశ్వర్ గారిని కలిశారా లేదు? ఈశ్వర్ గారు మా ఫ్రెండేగా. ఈశ్వర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అద్భుతం అమోఘం అని చెప్పారుగా. మరి వాళ్ళేమో లోపలేశారే, ఈశ్వర్ లోపలేశారు. మొన్న బెయిల్ మీద వచ్చాడు, పెద్ద అవినీతి పరుడు అని. ఆ అవినీతి పరుడికి ఈ అవినీతి పరుడు తోడు వెళ్ళాడు సింగపూరు. సింగడ అద్దెంకి వెళ్ళి వచ్చినట్టు ఇక వచ్చి ఇచ్చినాయుడు గారు పిట్టకథలు చెబుతున్నాడు. 64,000 కోట్లు వస్తాయి, 74,000 కోట్లు వస్తాయని. వెళ్ళిందేమో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం. రూపాయి పెట్టుబడి లేకుండా 50% అబోవ్ వాళ్ళకి ఇచ్చేటట్టు ఈ వడంబడికలు. ఇవన్నీ పిచ్చి మాటలు. చెప్పిన నాళ్ళు చెప్పారు, నమ్మిన నాళ్ళు నమ్మారు. ఇంక చెప్పేది లేదు, నమ్మేది లేదు, అయిపోయింది వాళ్ళ పని. కాకపోతే ఇంక 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మనం ఏం చేయలేము అనుకోండి. అవునండి, ఒక డిస్టరీ కంపెనీ దాన్ని కొనుక్కుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం? డిస్టరీ కంపెనీ 4 కోట్లు పెట్టి కొనుక్కుంది, పెట్టుబడి పెట్టుకుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? అక్కడ ముడి పెడుతున్నారు. ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది మీద ఆధారాలు ఉన్నాయి? అసలు మా పార్టీలో ఉన్న అందరి మీద ఆధారాలు ఉన్నాయి. అందరినీ లోపలేసేయాలి. ఏం నాకు అర్థం కాలే. న్యాయస్థానాలు తెలుస్తాయి. ఇదంతా కుక్కడప్ స్టోరీ. ఏదో ఒక విధంగా ఒక కథ అల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలైన వాళ్ళందరినీ జైల్లో పెట్టి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. శభాష్, మీరు వేధించాలని మీరు అనుకుంటున్నారు, వేధిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మీ వేధింపులే మాకు శ్రీరామ రక్ష కాబోతున్నాయి. ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి సానుభూతి వచ్చే పరిస్థితి. అన్యాయంగా అక్రమంగా పెట్టేస్తున్నారు. మీ దుంపలు లేగా ఎవరిని పెడితే
అనేటువంటి భావన వస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లోపల పెట్టి అణిచేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు అణిచేయటం లేదు, అద్భుతమైన ప్రజాదరణ పెంచే విధంగా చేస్తున్నారు. నేను ఇంకో విషయం చెప్తా. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇదే నెల్లూరు జైల్లో ఉన్నాడు, గుర్తుందిగా మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళాడుగా ఆయన పరామర్శించడానికి. నేను కూడా ఆయనతో పాటు హెలికాప్టర్లో. ఆ రోజు ఉన్న ప్రజాదరణ ఈ రోజు ఉన్న ప్రజాదరణ పోల్చగలలేకపోతున్నాం. ఆ రోజు నేను వెళ్ళాను స్వయంగా. నేను హెలికాప్టర్ ల్యాండింగ్ నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాం, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పలకరించాం, తిరిగి మళ్ళీ హెలికాప్టర్ దగ్గరికి వచ్చాం, మళ్ళా ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చాం. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా వచ్చిందా? ఆ రోజు అంతగా పెద్దగా అనుకున్న స్థాయిలో ఇవాళ ఉన్న స్థాయిలో జనం రాలా. అంటే మీ అర్థం ఏమిటి? మీరు ఎంత అణిచివేయాలనుకుంటే అంత అద్భుతంగా జనంలో జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతున్నాడు అనేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం మీకు లేదు. మీకంటే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఒకవేళ ఉన్నా మన చిట్టినాయుడు పోగొడుతున్నాడు. సింపుల్. అర్థం చేసుకోండి. చేసుకోకపోతే మీ కర్మ, మాకేం అభ్యంతరం లేదు. జైల్లో పెడితే జైల్లో ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాచబాట వేస్తున్నది మీరే. ఏమైనా నాకు అర్థం కాలే. 2000 మంది పోలీసులా? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటే 2000 మంది పోలీసులా? వాళ్ళ టిఫిన్ ఖర్చులు, భోజనం ఖర్చులు, ఎంత అవసరమా? కందకాలు తవ్వటమా? జైలు చుట్టూలో పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు వేయటమా? ఏంది? చిత్రంగా లేదు? నేను చెబుతున్నాను కదా, మీరు ఆలోచించండి. చిత్రంగా లేదు? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11, ఆఫ్టర్ ఆల్ 11, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి ఆఫ్టర్ ఆల్ 11 ఇవన్నీ ఎందుకయ్యా? నాకు అర్థం కాలేదు. అంటే ఆఫ్టర్ ఆల్ కాదని, ఆయన ఒక అద్భుతమైన నాయకుడని నిరూపించేశారు. అయిపోయా కేసు. 1 year లోనే అయిపోయింది. 4 సంవత్సరాలకు ఆగాల్సిన అవసరంలా. 1 year లోనే మీరు అద్భుతమైన నాయకుడు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయనకు 11 సీట్లు వచ్చినంత మాత్రాన ఆయన చిన్న నాయకుడు కాదు. మేము స్పెషల్ దాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వకపోయినా ఆయన ఒక అద్భుతమైన స్వరూపం కలిగినటువంటి ఒక పెద్ద నాయకుడని మీరే నిరూపించేశారు కదా. కందకాలు దొవ్వి 2000 మంది పోలీసులను పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేసి జనం రాకోకుండా ఉండాలని పోటీ పడి చివరికేమో జనం వచ్చారు, నిరూపణ అవుతుంది. అంత కర్మ మాకేమీ పట్టలేదు. ఏమని అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఏంటి? నాకు తెలియకూడదా? జనం వచ్చారా రాదా అది పక్కన పెడదాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంత కట్టడి చేసినా జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం? కందకాలు తోవినా? నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. మేము విజువల్స్ ని మార్ఫింగ్ చేసో మరొకటి చేసేటటువంటి నీచమైన స్థాయికి దిగజారవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, రాదు కూడా.